ఓం శ్రీ సాయినాథాయ నమ. సద్గురు శ్రీ సాయినాథుడు దత్తాత్రేయ స్వరూపం. ఆయన మరి దత్తాత్రేయ రూపంలో శ్రీపాశివల్లభుడు, మాణిక్య ప్రభు, అక్కలగూడ మహారాజు, గజానన మహారాజు, మాణిక్య ప్రభు, శ్రీ సాయినాథుడు 5వ అవతారం. షిరిడీలో వెలిసినటువంటి దత్తాత్రేయ అవతార పరంపరలో ఒకటైనది సాయినాథుడు దత్తావతారంలో ఎలా వచ్చారో మనం తెలుసుకుందాం. నమామి సద్గురుం సాయినాథం. పురాణకాలంలో సప్తఋషిలో ఒకవైనటువంటి అత్తమహర్షి భార్య అనసూయ మహాపతివ్రత. ముల్లోకాలు ప్రసిద్ధిగాంచిన జగత్ కళ్యాణార్థము త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్తమహర్షి లేని సమయంలో ఆ ఆశ్రమానికి వెళ్ళి ఆతిథ్యం ఇమ్మని అనసూయని అడిగారు. వివాహ ధర్మాన్ని పాటించి అనసూయ ఆహారాన్ని సిద్ధం చేసి అతను ఆహ్వానించింది. అయితే మాకు నియమం ఉంది, దాన్ని పాటిస్తే నీ ఆతిథ్యం స్వీకరిస్తానని చెప్పని ఆ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మునిల రూపంలో ముగ్గురు కూడా చెప్పడం జరిగింది. భోజనమే కదా అనుకుంది, కానీ అనసూయ ఆహారం స్వీకరించకుండా కాలే కడుపులో అతిథులు వెళ్ళిపోతే గృహస్థ ధర్మాన్ని విడిచి పాపం చుట్టుకుండని భయపడి అమ్మలకన్నా అమ్మ మీ మీద భావం వేసి నియమాలు చెప్పండి అండి. అప్పుడు నీవు వ్యవస్థపై మాకు వడ్డం చేయాలంటే అన్నారు మాయా ఋషులు. ఆ నియమం విని నిర్విణాలైంది, నిష్ఠురాలైంది అనసూయాదేవి. అలాంటి కోరికను వచ్చిన వారు కపడులని అనసూయాదేవికి అర్థమైంది. వారు కపడలైన ఏ ఉద్దేశంతో వచ్చినా వారు తమకు అతిథులు కనుక ఇచ్చిన మాట ప్రకారం ఆతిథ్యం తన ధర్మం. అనసూయ గుండె దగ్గర తెచ్చి అమ్మవారి మనసులో ప్రార్థించి అందరూ కమండలో నీటిని తీసుకుని భక్త నామాన్ని 3 సార్లు జపించి అలాగే వచ్చిన ఈ ముగ్గురు కూడా నా బిడ్డల ఉదవిగా కానీ సంకల్పం చేసి జలాన్ని చేతిలో పోసిన త్రిమూర్తులు జలాన్ని చెల్లింది. అంతే అదే స్థానంలో కూర్చొని త్రిమూర్తులు ముగ్గురు కూడా పసిబాలకలు అయిపోయారు. కవ్వుమని వేడసాగి అనసూయ ముసిముసిగా నవ్వుకుంది. అదే నియమాన్ని పాటిస్తూ వ్యవస్థగా వచ్చిన ముగ్గురిని పసిబిడ్డలను హక్కుని చేర్చుకుని అలరించింది. గోధుమ ముద్దలు తినిపించి ఆకలి తెచ్చింది. ఉయ్యాల వేసి జోలపాడి నిద్రపుచ్చింది. త్రిమూర్తులు పసిబిడ్డలు నిద్రపోయేసరికి ముల్లోకాలు కల్లోలం అయిపోయాయి. దేవతలు దిక్పాలకులు పవిత్ర వచ్చి అతిమహర్షి ఆశ్రమం ముందు నిలిచి పాయిని ప్రార్థించారు. అప్పుడే ఆశ్రమాన్ని చేరుకున్న మహర్షి వాళ్ళ ప్రార్థనలు ఆలకించి దివ్యదృష్టి తొలగించి జరిగినంత తెలుసుకుని వచ్చిన త్రిమూర్తులను తెలుసుకుని తన భార్య అనసూయను అనుసరించాడు. త్రిమూర్తులు సదుద్దేశంతో నీకు పరీక్ష పెట్టారు. అనసూయ అదేమిటి వారు నోడితే చెప్తారు, ముందు దుష్టిది అని బాలకులు యథాపకులుగా బ్రహ్మనాయకులుగా మార్చని చెప్పారు. అత్యమహర్షి అనసూయ భక్త ఆజ్ఞను పాటించి బాలకు మంత్రజాలను సంపక్షించింది. రక్షణ వారు త్రిమూర్తులుగా అవతరించారు. మహర్షి దంపతులు వారు నమస్కరించారు. అమ్మ అనసూయ, నువ్వు మహాపతివ్రతం మాకు తెలుసు. మేము ఆ సత్యం ముల్లోకాలకి ఎదుర్పరచడానికే నీ చేతిలో పసిపెట్టినయ్యాం. అందుకు ఒక కారణం ఉంది. అమ్మ భవిష్యత్ కాలం భూలోకాలు సన్మార్గంలో పడించడానికి ఒక సద్గురు వస్తాడు. ఆ సద్గురు త్రిమూర్తులై మా ముగ్గురి అంశ త్రిమూర్తులై 3 రూపాలతో జన్మిస్తాడు. తనని నడిపించడానికి అవి సద్గురు వస్తాడు అని చెప్పని ఆ కొలిసే భక్తులు తనకి తాను దత్తు చేసుకుని దత్తాత్రేయుడై 9 మాసాలు గర్భాన్ని మోసి ధరించిన జన్మ ఇవ్వగల దానివి నువ్వేనని జాతికి చాటడానికి మేము ఈ పరీక్ష పెట్టాం. అనసూయ, సంతలే నీకు మేమే సంతానం అవుతాం. బ్రహ్మ అంశలో చంద్రుడు, శివుడు అంశలో దూర్వాసుని గర్భాన్ని జన్మిస్తారు. అంతకు నేను ఈ 20 అంశాలను కూడా కలుపుకొని 3 ముఖాలతో త్రిమాత్మ 3 రూపాలతో 3 రూపాలు కూడా కలిసి దత్తాత్రేయుడై నీ గర్భాన్ని జన్మిస్తాను. దత్తుడిని సద్గురునై అనేక అవతారాలు ధరించి గురుబోధంతో ఎవరిని జన్మను ఉద్ధరిస్తాను. లోక కళ్యాణము నా దీక్ష, భక్తోద్ధారణ నియమము అని ప్రకటించారు శ్రీమన్నారాయణుడు. ఆ వర్గప్రభావంతో అనసూయ గర్భాన 3 రూపాలతో కలిసి జన్మించాడు దత్తాత్రేయుడు. ఆయన మహిమలు అపారం. ఆయన సర్వవ్యాప్తుడు. సద్గురుంటే దత్తుడే. ఆ దత్తుడే భక్త జనోద్ధరణ కోసము ఆ తర్వాత శ్రీపాశివల్లభుడిగా జన్మించారు. ఎన్నో విభూతులను ప్రసరించి ఎంతోమంది ఆర్తులను ఉద్ధరించారు. శ్రీపాశివల్లభుడు ఆ తదుపరి అక్కలగూడ మహారాజు జన్మించారు. తాము దత్తుడు ఒకటైన అనేక సందర్భాల్లో నిరూపించాడు. అక్కలగూడ మహారాజు తర్వాత అవతారం సాయిబాబాగా, దత్తుడు శ్రీపాశివల్లభుడు అక్కలగూడ మహారాజు ఒక్కరేనని, ఆ ఒక్కరే తానని అనేక సందర్భాల్లో చెప్పారు బాబా. సద్గురు ఆ సరైన నిర్వచనం సాయిబాబా తను నమ్మి సేవించే వారందరికీ తన తండ్రి గురువు సర్వం తానై ఆ సాయి దేవుడి మహాప్రస్థానం షిరిడీలో ఇలా ఆరంభమైంది. ఓం సాయి శ్రీ సాయి, జయ జయ సాయి, జయ సద్గురు, జయ సాయిబాబా.